వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు సబ్సిడరీ బుక్స్ లో సేల్స్ బుక్ గురించి చెప్దాం. సేల్స్ బుక్ గురించి ఆల్రెడీ చెప్పాము, మనం ఒక ప్రాబ్లం ఇచ్చాము. అయితే ఇప్పుడు ఏంటంటే సేల్స్ బుక్ ఇచ్చి దానికి ఇన్వాయిస్ నెంబర్స్ అనేవి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. ఇంతకు ముందు వరకు ఏంటంటే మనం ఇన్వాయిస్ నెంబర్ అనేది లేకుండా చేసాం. ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం అనేది ఏ విధంగా చేస్తాం, ఎలా నోట్ చేసుకుంటాం అనేది చూద్దాం. ప్రాబ్లం చదువుదాం ఒకసారి. ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ సేల్స్ బుక్. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ సేల్స్ బుక్ లో ఎంటర్ చేయండి అనేసి చెప్తున్నారు. 13 ఏప్రిల్ 1 సోల్డ్ గుడ్స్ టు మనీకి అమ్మిన సరుకు అనేసి చెప్తున్నాం. బ్రాకెట్ లో మనకి ఇన్వాయిస్ నెంబర్ 102 అనేసి చెప్తున్నాం. అమౌంట్ చూస్తే 5000. ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 4 సోల్డ్ గుడ్స్ టు నవీన్ కి అమ్మిన సరుకు అనేసి చెప్తున్నాం. మనకి ఇన్వాయిస్ నెంబర్ 128 అనేది ఇచ్చాడు. అమౌంట్ 2000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఏప్రిల్ 10 సోల్డ్ గుడ్స్ టు నేహాకు అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 2500. ఇన్వాయిస్ నెంబర్ మనకి 135 అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 15 సోల్డ్ గుడ్స్ టు సుమన్ కు అమ్మిన సరుకు అనేసి చెప్తున్నాం. ఇన్వాయిస్ నెంబర్ మనకి 142 ఉంది. అమౌంట్ 7000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 18 సోల్డ్ గుడ్స్ టు ప్రశాంత్ కి అమ్మిన సరుకు అనేసి చెప్తున్నాం. మనకి ఇన్వాయిస్ నెంబర్ 145, అమౌంట్ 8000 ఉంది. అలాగే ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ట్రేడ్ డిస్కౌంట్ అనేది కనబడుతుంది 10%.